ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి పాకిస్తాన్ను చిత్తు చేసింది. ఆ పరాజయం పాకిస్తాన్ అభిమానులను కొంగదీస్తుంది. భారత చేతిలో ఓటమి పట్ల పాకిస్తాన్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. పాక్ అభిమానులే కాదు, ఆ దేశ మీడియా కూడా టీమిండియా విజయానికి వక్ర భాష్యం చెబుతుంది. తాజాగా డిస్కవర్ పాకిస్తాన్ టీవీ ఛానల్లో టీమిండియా విజయం గురించి జరిగిన చర్చ చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. డిస్కవర్ పాకిస్తాన్ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న వ్యక్తులు రోహిత్ శర్మ విజయానికి వింత వింత కారణాలు చెప్తున్నారు. స్టేడియంలో క్షుద్ర పూజలు చేసినందువల్లే పాకిస్తాన్ ఓడిపోయిందని వింత కారణం చెప్పారు. దుబాయ్ స్టేడియంలో భారత 22 మంది పండితుల చేత పూజలు చేయించిందని, ఒక్కో పాక్ ఆటగాడి కోసం ఇద్దరేసి పండితులు క్షుద్ర పూజలు చేశారని డిబేట్ కు వచ్చిన ఓ వ్యక్తి విశ్లేషించాడు. వారి పూజలు పాక్ ఆటగాళ్ల ఫోకస్ ను దెబ్బతీసాయని, ఈ పూజలు చేయించే వీలు ఉండదనే టీమిండియా ఆటగాళ్లు పాకిస్తాన్ కు రాలేదని తేల్చేశాడు. మరో ఫైనలిస్ట్ మాట్లాడుతూ వాళ్ళు అంత అద్భుతంగా ఆడడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించాడు. పూజల వల్లే వాళ్ళు అంత చక్కగా ఆడి ఉంటారని కామెంట్ చేశాడు. మరో ఫైనలిస్ట్ ఇంకొక అడుగు ముందుకేసి 2011 ప్రపంచ కప్ లో కూడా టీమిండియాకు అలాగే దక్కిందని వ్యాఖ్యానించాడు. 2011 ప్రపంచ కప్ లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ సెమీస్ మ్యాచ్ కు ముందు 7 పండితులు మొహాలీ పిచ్ పై పూజలు చేశారని, అందుకే ఆ మ్యాచ్ లో కూడా టీమిండియా గెలిచిందని కామెంట్ చేశాడు.